ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే యోవేలు గ్రంథం 2:21 ఒక శ్రేష్టమైన వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఏమని అంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ వాగ్దానం దేవుడు నీకే సెలవిస్తున్నాడు, నీ జీవితానికి ఇవ్వాలనుకుంటున్నాడు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి అంటే నీ జీవితానికి దేవుడు చెప్తున్నాడు, నా ప్రియమైన బిడ్డ, నువ్వు భయపడక సంతోషించి గంతులు వేయి, నేను నీ జీవితంలో గొప్ప కార్యములు చేశాను అంటున్నాడు. నిజమేనండి. దేవుని బిడ్డలకి ఎల్లప్పుడూ గొప్ప కార్యాలు చేయాలనే ప్రభు ఆశపడతాడు. నేను సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన నా ఎడల కూడా గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, గొప్ప కార్యాలే చేసే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? వేదనతో ఉన్నావా? అవమానం నొందావా? ఇంకా నా జీవితం మారదు అని అలసిపోయావా? ప్రయత్నించి ఇంకా విసుగు వచ్చి అలసిపోయావా? లేదు, మరొక్కసారి ప్రయత్నించు. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు భయపడక సంతోషించి గంతులు వేయి, నేను నీ జీవితంలో గొప్ప కార్యములు చేశాను అంటున్నాడు. నువ్వు ముందుగానే ఈ వాగ్దానం బట్టి ప్రభు యందు నమ్మిక ఉంచు, విశ్వాసంతో దేవుని స్తుతించు. దేవ, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబోతున్నందుకు వందనాలయ్యా అని ముందుగానే దేవుని స్తుతించు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ ఎడల గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధమేనండి. అయితే ఆ గొప్ప కార్యాలు, గొప్ప ఫలాలు మనం పొందుకోవాలి అంటే మన జీవితంలో గొప్ప విశ్వాసం ఉండాలండి. నీ జీవితంలో గొప్ప విశ్వాసం, నా దేవుడు ఎలా అయినా ఈ సమస్యను తీరుస్తాడు, నా దేవుడు ఎలా అయినా ఈ ఆశ నెరవేరుస్తాడు, నా దేవుడు ఎలాగైనా ఈ యొక్క జీవితాన్ని బాగుపరుస్తాడు అని నువ్వు గొప్ప విశ్వాసం నీ దేవుని ఎడల నువ్వు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని ద్వారా గొప్ప కార్యాలు చూస్తావు. ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో స్వతంత్రించుకుంటావు. కాబట్టి దేవుడి సమయమందు మరొక్కసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు, ఆయన ఏమీ స్పందించట్లేదని అనుకోకు. నీ ప్రార్థనలకి దేవుడు స్పందిస్తున్నాడు, నీ ప్రార్థనకి దేవుడు వెనకాల కార్యాలు చేస్తున్నాడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప తలంపులే కలిగి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదా ఇర్మియా గ్రంథంలో, నేను నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు గొప్పవి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, తలంపులు గొప్పవి. గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి దేవుని యందు గొప్ప విశ్వాసం కలిగి జీవించు. తద్వారా దేవుడిచ్చి గొప్ప కార్యాన్ని పొందుకో. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయనుగాక. ఆమేన్.